వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. జీటీపీఎల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వర్చువల్గా పాల్గొన్న ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరన్నంటిన సంక్రాంతి పండుగ సంబరాలు. గాలిపటాలు ఎగురవేసిన చిన్నారులు, వాకిళ్లలో అందమైన ముగ్గులు వేసి ఆకర్షించిన మహిళలు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరిన వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియామకం. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు. ప్రధాని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న పల్లె గంగారెడ్డి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా మహాకుంభమేళాపై K6 జీటీపీఎల్ స్పెషల్ రిపోర్ట్. ఇక పసుపు రైతులకు గిట్టుబాటు ధర సమస్య ఉండదు. వర్చువల్గా పాల్గొని మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు. అద్భుత ఘట్టం టీవీలలో వీక్షించిన లక్షలాది భక్తులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ దీవెనతో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు సాధించారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు వెల్లడి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నవిపేటలో పండగ పూట విషాదం. ఓ యువకుడి గొంతు కోసిన చైనా మాంజా, తీవ్ర గాయాలు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్లో పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరింది. జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటైంది. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్గా దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధరంపూరి అరవింద్ పాల్గొన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసేది అందులో పేర్కొనలేదు. తాజాగా నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. దానికి చైర్మన్గా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన భాజపా నాయకుడు పల్లె గంగారెడ్డిని నియమించింది. పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినటువంటి అరవింద్ ధర్మపురి గారు ఈ ప్రాంత రైతులు పసుపు బోర్డు గురించి అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉన్నారు. వాళ్ళ పోరాటానికి ఫలితాన్ని అందించాలనేటువంటి సంకల్పం, ఆలోచన, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రాంత రైతాంగానికి నేను పసుపు బోర్డు సాధించాలా, ఏ విధంగా సాధించాలనే ఒక ఆలోచన. ఆ ఆలోచన మేరకే ఏ ఒక్క రైతు కూడా అరవింద్ గారిని నువ్వు బాండ్ పేపర్ రాసిమని ఏ ఒక్క రైతు కూడా అడగలే, ఏ ఒక్క రైతు సంఘం కూడా అడగలేదు. ఆయన నాతో చర్చించి అన్నా మన రైతులు రాసిమనుకున్నా సరే మనం బాండ్ పేపర్ రాసిస్తే కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన కథ సాకారం చేసుకోవచ్చని నాకు చెప్పిండు. ఆ విధంగా బాండ్ పేపర్ రాసిచ్చిండు. 4 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎక్కడికి పొందలేదు, మొక్కని బండలేదు, తిరిగనే ఆఫీస్ లేదు. ఆయన లెటరేటుకు 2 పసుపు పొంగులు ఉంటాయి.
పాటు 2 పసుపులను కూడా పెట్టుకున్నాడు. ఇదేంటి అంటే నాకు పసుపు రావాలని చెప్తుండే. అమిత్ షా గారు ప్రత్యక్షంగా చెప్పిండు కోట్ల బహిరంగ సభలో, అరవింద్ పసుపు కోసం అందరితో కూడా కొట్లాట పెట్టుకోమని చెప్పిండు. ఆ రకంగా కష్టపడి పాలమూరు వేదికగా ప్రధానమంత్రితో పసుపు బోర్డు అనౌన్స్ చేయించి ఆ తర్వాత ఈ ప్రాంత రైతాంగం సమక్షంలో మరోసారి ప్రధానమంత్రి చెప్తే బాగుంటుందని చెప్తే నిజామాబాద్కు వచ్చి స్వయంగా ప్రధానమంత్రి గారు ఈ ప్రాంత రైతుల కళ నెరవేరుతుంది, పసుపు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, త్వరలోనే మీకు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. దానికి అనుగుణంగా పసుపు రైతులందరూ కూడా నమ్మకం కలిగింది. స్వయంగా ప్రధానమంత్రి గారే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి పండుగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉత్తర తెలంగాణలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వ్యవసాయ రైతు కుటుంబాలు వారు ప్రత్యేకంగా పాలు పొంగించి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కొత్త పంటలు చేతికొచ్చిన అనంతరం రైతు కుటుంబాలు ఇంటి ముంగిట గోమూత్రం, ఆవుపేడతో కల్లాపి చల్లి ఇంటిని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులతో పాలు పొంగించే ప్రాంతంను అలంకరిస్తారు. ఆవు పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలకు పైన గరిక పెట్టి చుట్టూ అలంకరించారు. మధ్యలో ఆవు పిడకలు పేర్చి చుట్టూ నవధాన్యాలు పోసి రేగు పండ్లు, చెరుకు, బెల్లం, నువ్వులతో నైవేద్యంను సమర్పించారు. అనంతరం ఆవు పాలను కొత్త కుండలో పోసి ఆవు పిడకలపై పెట్టి మంట పెట్టి పాలు పొంగించి సూర్యదేవునికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందని నిజామాబాద్లోని వినాయక్ నగర్కు చెందిన లక్ష్మీబాయి తెలిపారు. ఇలా చేయడం వల్ల సూర్యభగవానుడు మల్లికార్జునుడు కష్టాలు తొలగించి పంటలు సమృద్ధిగా పండుతాయని, సుఖశాంతులు కల్పిస్తారని ఆమె తెలిపారు. కొత్త పంట వచ్చినప్పుడు చుట్టూ నవధాన్యాలు పోస్తాం, అట్టు పోస్తాం, పెసరట్టు పోస్తాం, బొబ్బెలు పోస్తాం, శనగలు పోస్తాం. పోసి అన్ని అలంకారం చేసినాకనే పాలు పొందిస్తాం. ప్రతి సంవత్సరం అంటే ఇది సూర్యుడు కొత్త కాలంలోకి వచ్చే టైం అది, అందుకని సూర్యుడికి నగరంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గురుస్వాములు తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో శబరిమలలో జరిగేలా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి నెయ్యాభిషేకం ఉంటుందని, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఆభరణాల ఊరేగింపు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల కోసం ఆలయం వద్ద ఎల్ఈడీ స్క్రీన్పై జ్యోతి దర్శనం, భజన కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. సోమవారం నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు నిర్వహించారు. పసుపు బోర్డు ఏర్పాటు పట్ల జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో ప్రధాని మోడీ జిల్లా పర్యటనలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. నియోజక ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ అంతే సరిసమానంగా పసుపు రైతులు అనేక దశాబ్దాల నుండి పసుపు బోర్డు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరవింద్ ధర్మపురి గారు గత 5 సంవత్సరాల క్రితము ఏదైతే పసుపు బోర్డు తీసుకొస్తారని బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు, అది సుమారు 2 సంవత్సరాల క్రితము నరేంద్ర మోడీ గారు హిందూ నగరానికి వచ్చినప్పుడు ఆయన నోటి ద్వారా నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటని చెప్పడము, ఈరోజు పండుగ సందర్భంగా అది కేంద్రం డిక్లేర్ చేయడం అనేది చాలా సంతోషదాయక విషయము. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం తరఫు నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారికి మరియు అమిత్ షా గారికి, ముఖ్యంగా అరవింద్ ధర్మపురి గారు ఆయన ఇచ్చిన మాటప్పటి నుంచి నిరంతరము కృషి చేసి ఈరోజు రైతులకు, పసుపు రైతులకు ముఖ్యంగా ఒక గిఫ్ట్, పెద్ద గిఫ్ట్. ఎందుకంటే పసుపు బోర్డు ఉంటే పసుపు రైతులకు అనేక సౌకర్యాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు నిజామాబాద్లో ఏర్పాటు చేసిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. 2019లో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకువస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయని పని ఎంపీ అరవింద్ చేశారని కొనియాడారు. సంక్రాంతి పండుగతో పాటు మనం జీవితాంతం మర్చిపోలేని సంక్రాంతి ఏదైతే పసుపు రైతుల కష్టాలు
పసుపు నాటినప్పటి నుంచి మార్కెటింగ్ వరకు ఇక పసుపు బోర్డు అన్ని సమస్యలు తీరుస్తుంది. కనుక ఈ శుభ సందర్భంగా 2023 అక్టోబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోటి ద్వారా ప్రకటించిన పసుపు బోర్డు ఈరోజు నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డు ఉండడం రావడం అనేది నిజంగా ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మంత్రివర్య పీయూష్ గోయల్ గారికి, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, ముఖ్యంగా మనందరి ప్రియతమ నేత అరవింద్ ధర్మపురి గారికి, ఎందుకంటే 2019లో పోటీ చేసినప్పుడు బాండ్ రాసించాడు. సోదరుడు చెప్పినట్లు అనేక మంది విమర్శలు చేసిండు. కానీ ఈరోజు దేశంలో అనేక వందకు పైన రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఏదంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహాకుంభమేళాపై K6 అందిస్తున్న ప్రత్యేక రిపోర్ట్. కాశీలో కుంభమేళా జనసంద్రమైంది. పుష్యమాసం పౌర్ణమి వేళ 144 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా భక్తి శ్రద్ధలతో ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన లక్షల మంది భక్తులు అంతరంగంలో ఆత్మానుభూతిని పరవశించిపోయారు. భారతీయ సంస్కృతి వారసత్వాలకు ఈ ఆధ్యాత్మిక వేడుక నిదర్శనంగా నిలిచిందని విదేశీ యాత్రికులు సైతం ప్రశంసించారు. కుంభమేళాలో అనేక రకాల మహాసాధువులు, నాగసాధువులు, సాధపురుషులు, ఋషులు, మహర్షుల దివ్య దర్శనాలు చేసుకున్న భక్తులు పునీతులవుతున్నారు. K6 ఛానల్తో పలువురు కుంభమేళా అనుభవాలు పంచుకున్నారు. తన వయసు 69 ఏళ్లు వచ్చాయి. మొదటిసారి నా మనుమలు పిల్లలతో కలిసి కుంభమేళాను చూడడం అదృష్టంగా భావిస్తున్నట్లు నల్గొండకు చెందిన SN రెడ్డి తన అనుభవాలను K6తో పంచుకున్నారు. నా వయసు సుమారు 69 సంవత్సరాలు. నేను నా పిల్లల వల్ల నేను ఇక్కడికి చాలా క్షేమంగా వాళ్ళు కాశీ దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ చూస్తుంటే అత్యంత అద్భుతంగా ఉన్నాయి. ఉదయం నుంచి అసలు గాలితే అసలు ఎలా ఉందంటే అలా జనం ఉన్నారు ఇక్కడ. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఎక్కడ చూస్తే అన్ని వసతులు ఉన్నాయి. చక్కటి రోడ్లు వేశారు. అన్ని రకాల పరిస్థితుల్లో ఇక్కడ కోట్ల జనాభాకు అవసరం వచ్చేటువంటి అన్ని అవకాశాలు, అవసరాలు తెచ్చేటువంటి అత్యంత అడుగున పోలీసుల రక్షణ ఉన్నది, ఆరోగ్య రక్షణ ఉన్నది. అద్భుతమైనటువంటి ఈ మహోత్సవంలో పాల్గొనడం మా జీవిత శ్రమంకంలో ఇదొక అదృష్టమైనదిగా భావిస్తున్నాను. మరి ఈ మహా ఉత్సవంలో, ఈ మహాకుంభ మేళా మహా ఉత్సవంలో పాల్గొన్నందుకు ఇన్ని వేల లక్షల దేశంలోని నలుమూలల నుంచి ఒక భారతీయులే కాదు, మరి చాలా మంది పాశ్చాత్య దేశీయులు, విదేశీయులు కూడా ఇక్కడ వచ్చి ఈ కుంభమేళలో పాల్గొనడం అత్యంత అద్భుతమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తూ మరి కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కుంభమేళాలో చాలా మంచి ఏర్పాట్లు చేశారని నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సారిక K6తో తన అనుభవాలు పంచుకున్నారు. పిల్లలతో రావడం మొదట భయం వేసింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందన్నారు. త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి ఇక్కడికి రాని వారి కోసం త్రివేణి నుండి తీర్థం తీసుకెళ్తున్నట్లు సారిక చెప్పారు. నిజామాబాద్ నుంచి వచ్చిన అమ్మ కూతుర్లని కలిసినాము. ఎలా ఉందండి? మీరు మహాకుంభమేళా రావాలని ఎందుకు అనుకున్నారు? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. సో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వచ్చాము. ఇక్కడ పిల్లల్ని తీసుకొని రావాలా వద్దా అని ఆలోచించాము. కానీ గవర్నమెంట్ చాలా బాగా అరేంజ్మెంట్స్ చేసిండ్రు. చాలా సేఫ్ ఇక్కడ. పిల్లలు, పెద్దవాళ్ళు, చాలా ముసలి వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. లక్షల్లో జనం, కోట్లల్లో జనం వస్తున్నారు. అందరూ ఈ సంఘంలో డిప్ తీసుకుంటున్నారు. ఇంకా మాతో పాటు రాలేకపోయిన వాళ్ళ కోసం మేము ఇక్కడ వాటర్ కలెక్ట్ చేసుకున్నాము. రాలేకపోయిన వాళ్ళ కోసం మేము ఇక్కడ నీళ్లు కలెక్ట్ చేసుకున్నాము. వాళ్ళకు కూడా కొంచెం పుణ్యం దక్కుతుందని. మీరు నిజామాబాద్ నుంచి వచ్చినామన్నారు. మీరు అక్కడ మా K6 ఛానల్ చూసారా అండి? చూస్తామండి. అన్ని లోకల్ న్యూస్, అన్ని నేషనల్ న్యూస్ అన్ని చాలా బాగా కవర్ చేస్తారు.
చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది న్యూస్ ఛానల్ నుంచి. ఓకే, నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమైనా చిట్కాలు షేర్ చేయగలుగుతారా? ఇక్కడ వచ్చినాక రష్ కానీ ఎక్కడ ఉండడము, ఎలా ఏమైనా మోసాలు అలా జరుగుతున్నాయి ఇక్కడ, ఏమైనా చెప్పగలుగుతారా? ఇక్కడ ఏం లేదండి, ఇవాళ డే 1 కుంభమేళా స్టార్ట్ అయింది. ఇవాళ డే 1 చాలా రష్ ఉంది, కానీ అరేంజ్మెంట్స్ అన్ని బాగుండడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఇప్పటివరకు రాలేదు. సో ఇది కుంభమేళా ఇంకా ఒక మోర్ దాన్ అ మంత్ ఇక్కడ నడుస్తుంది. కుంభమేళా అంటే ఇంత బాగా ఉంటుందని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందని బెంగళూరుకు చెందిన చిన్నారి నీవ్ తన అనుభవాలను K6తో పంచుకున్నారు. ఇక్కడ ప్రత్యేక టవర్లు ఏర్పాటు చేసి పోలీస్ నిఘా పెట్టారు. ప్రత్యేక ఇసుకలో నడిచే ఫైర్ ఇంజిన్ వాహనాలు అందుబాటులో ఉంచారు. పిల్లలకు ఎలాంటి భయం లేకుండా పోలీస్ రక్షణ ఉంచారు అని నీవ్ సంతోషం వ్యక్తం చేశారు. మీరు ఇంత చిన్న ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? బెంగళూరు నుంచి వచ్చిన. ఓకే, మీ పేరు? నీవ్. మీ అమ్మ నాన్నతోటి వచ్చినారా? అవును. మీకు ఇక్కడ భయం వేయట్లే? ఇంత జనాభా ఉన్నారు ఇక్కడ. కాదు, ఎందుకంటే మస్తు ఇలాంటివి టవర్స్ ఉంటే పోలీస్ చూడడానికి ఏమి జరుగుతున్నది. ఇంకా ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి. ఇది ఇసుకలో పోవడానికి ఉన్నది. ఆహా, ఇది ఇసుకలో పోయే ఫైర్ ఇంజనా? ఓకే. ఇంకా అంబులెన్సెస్ కూడా మస్తు ఉన్నాయి. ఇంకా నేను మస్తు సేఫ్ ఫీల్ అవుతున్నా. భయం చలి పెడుతుందా నీకు? చలికి ఏం చేస్తున్నారు? జాకెట్ వేసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై భోలేనాథ్ కి. హర హర మహాదేవ్. నిజామాబాద్కు చెందిన 12 ఏళ్ల చిన్నారి జీవా K6తో మాట్లాడుతూ తాను కుంభమేళా చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించిందన్నారు. లక్షల మంది జనంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు నేను GPS-ను ఆన్ చేసిన వెంట పెట్టుకోవడం జరిగింది. దీంతో ఎక్కడైనా మిస్ అవుతే ఈ GPS ఆధారంగా మా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారని జీవా K6తో తన కుంభమేళా అనుభవాలు పంచుకున్నారు. మీరు ధైర్యం చేసి ఎలా వచ్చినారు ఇక్కడికి? ఇంత చిన్నగా ఉన్నారు, మీ వయసు ఏమి? నా వయసు 12. మా పేరెంట్స్ ఇది GPS ఇది అయితే GPS నా పాకెట్ లో పెట్టుకుంటే ఎక్కడైనా ఉన్నా తెలుస్తుంది మా పేరెంట్స్ కి ఫోన్ లో. అయితే గిరి బాగా ఉంటుంది. ఓకే అమ్మా, నువ్వు నాగ సాధులని కలిసావా అమ్మా? అవును, కలిసిన. ఆయన అయితే ఆయన పుట్టిన నుంచి చేతు పైననే ఉంది. ఆయన గోల్డ్ అయితే మస్తు పెద్ద ఉన్నాయి. ఇంకా వాళ్ళు ఏం వేసుకోరు బట్టలు. ఓకే, ఇంకేమన్నా సాధులను కలిసారా? ఇట్లా పశువులతోటి, పాములతోటి, లేకపోతే పిట్టలతోటి ఉన్న స్వాములు కానీ? ఒక ఆయనకి పైన పిట్ట ఉండే. పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా నియమితులైన భారతీయ జనతా పార్టీ నాయకుడు పల్లె గంగారెడ్డికి అభినందనలు వెల్లువెత్తాయి. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంక్రాంతి పురస్కరించుకుని అధికారికంగా ప్రారంభోత్సవం చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, వ్యవసాయదారులు, పసుపు రైతులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయనను ఘనంగా సన్మానించి ప్రశంసించారు. నిజామాబాద్లో ఏర్పాటైన పసుపు బోర్డు 3 దశాబ్దాల కళ అని నూతన చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మాట్లాడుతూ జిల్లా ఎంపీ అరవింద్ పసుపు బోర్డు ఏర్పాటుకు ఎంతో శ్రమించారని అన్నారు. ఈ ప్రాంత రైతులు ఎంపీ అరవింద్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని తెలిపారు. శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా ఈ ప్రాంత రైతుల కళ నెరవేర్చడానికి నిరంతరం సంఘర్షణ చేసినటువంటి, శ్రమించినటువంటి నా ఆత్మీయుడు, నా సోదరుడు ధర్మపురి అరవింద్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నవిపేటలో చైనా మాంజా తగిలి యువకుడి గొంతు కోసుకుపోయిన ఘటన నవిపేటలోని సుభాష్ నగర్ కాలనీకి చెందిన అద్నాన్ అనే యువకుడికి జరిగింది. నవిపేట మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ నాడు ఎలక్ట్రీషియన్ పని కోసం వెళ్తుండగా దర్యాపూర్ రైల్వే గేట్ వద్ద మెడకు మాంజ చుట్టుకోవడంతో మెడకు, కాలుకు, చేతి వేలి వెంట రక్తం రావడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్స చేసి ఎలాంటి ప్రాణాపాయం లేదనడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకర జ్యోతిని కోట్లాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించారు. కేరళలోని శబరిమలలో మంగళవారం సాయంత్రం 6:15 మకర జ్యోతి దర్శనమిచ్చింది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా కోట్లాది మంది టీవీలలో వీక్షించారు. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైనందుకు జిల్లా పసుపు రైతులకు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అయినందుకు జిల్లా పసుపు రైతులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘకాల పోరాటం, ఆనాటి ఎంపీ కవితమ్మ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు ప్రధానమంత్రిని కలవడం, పసుపు బోర్డు ఏర్పాటు కోసం కవితమ్మ పార్లమెంట్లో గలమెత్తడం లాంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు ఏర్పాటు కల ఫలించింది. ఎమ్మెల్యేలతో కలిసి పసుపు పండించే రాష్ట్రాల సీఎంలతో కేంద్రానికి పసుపు బోర్డు ఏర్పాటు కొరకు లేఖలు ఇప్పించడం కోసం ఆనాటి ఎంపీ కవితమ్మ చేసిన కృషిని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలకు 15,000 ఉండేలా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నామని ఎమ్మెల్యే వేముల అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 42 ఎకరాలలో టర్మరిక్ స్పైస్ పార్క్ ఏర్పాటు చేసి రోడ్లు, కాంపౌండ్ వాల్ పనులు పూర్తి చేశారు. ఇప్పుడు నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన ధర్మిల అక్కడ పసుపు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా పసుపుకు డిమాండ్ పెరిగేలా చూసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. పసుపు బోర్డు నూతన చైర్మన్గా నియమించబడిన ఈ ప్రాంత వాసిపల్లి గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా నియమితులైన శ్రీనివాస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా బాధ్యతల నుండి తప్పించిన మాజీ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ నుండి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. జీజీహెచ్లో చిన్నపిల్లల వైద్యులుగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్కు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీంతో ఆయన ఉత్తర్వులు అందుకున్న మరుసటి రోజే ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. రోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటానన్నారు. మకర సంక్రాంతి రోజున నోములు తెలుగువారి సాంప్రదాయమని, పండగ రోజున 13 రకాల వస్తువులను నోచుకోవడం ఆనవాయితీ అని చిన్నారి అన్వితారెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గంగాస్థాన్ ఫేజ్ 1లోని విష్ణుప్రియ రెసిడెన్సీలో మకర సంక్రాంతి వేడుకలు మహిళా మనులు పెద్ద ఎత్తున ఉత్సాహపూర్వకంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా అపార్ట్మెంట్లోని మహిళలతో సహా చిన్నారులు 13 వస్తువులతో నోములను ఇచ్చిపుచ్చుకున్నారు. ఈ నోముకు ఉద్దేశం గౌరమ్మకు 13 రకాల వస్తువులు నైవేద్యంగా సమర్పించడమే కాకుండా చక్కెర నోములు, నువ్వుల ఉండలు నోచుకోవడం ఆనవాయితీ. మహిళల సౌభాగ్యం కోసమే ఆడవారు చిన్ననాటి నుండి 9 సంవత్సరాల వయసు నుండి నోచుకోవడం ఆనవాయితీ. ఇదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న చిన్నారి అన్వితారెడ్డి మాట్లాడుతూ, నేను గత 9 సంవత్సరాల నుండి సంక్రాంతి పండుగ వేళ నోచుకుంటున్నానని, అందరూ బాగుండడం కోసమే ఈ నోములు నోచుకుంటున్నట్లు ఆ చిన్నారి తెలిపారు. తన తల్లిదండ్రులు, పెద్దలు ఇలాంటి తెలుగు సంప్రదాయాలు నేర్పడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ చిన్నారులు చదువుతో పాటు ఇలాంటి తెలుగు సంప్రదాయాలకు కూడా కట్టుబడి పండుగలను ఘనంగా జరుపుకోవాలని చిన్నారి అన్నారు. నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో సిబ్బంది ముగ్గులు వేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల K6 GTPL కార్యాలయంలో రంగవల్లులు అందరినీ ఆకర్షించాయి. K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ సిబ్బంది అందమైన ముగ్గులు వేసి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్చువల్గా పాల్గొన్నారు. ఇక పసుపు రైతులకు గిట్టుబాటు ధర సమస్య ఉండదని బండి సంజయ్ స్పష్టం చేశారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ రోజు నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయం నుండి వర్చువల్గా హాజరై ప్రసంగిస్తూ బోర్డు ఏర్పాటు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డా అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. బోర్డు ఏర్పాటుకు సహకరించిన మంత్రి పీయూష్ గోయల్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు రైతుల పండుగ. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలకు
రైతులకు ఇవాళ శుభవార్త అందించిన మహానీయుడు ప్రధాని నరేంద్ర మోడీ. సహకరించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు ఈ బోర్డు ఏర్పాటులో కర్తా కర్మక్రియగా ఉంటూ మొండి పట్టుతో విజయం సాధించిన ఎంపీ ధరంపురి అరవింద్, బోర్డు చైర్మన్గా నియమితులైన పల్లె గంగారెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేలకు, పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అందరు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు రైతుల పండుగ. ఈ రైతుల పండుగ రోజున నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈరోజు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్తను అందించినటువంటి ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున, దేశ ప్రజల తరపున, పసుపు రైతుల పక్షాన నరేంద్ర మోడీ గారికి అంతేకాకుండా ప్రత్యేకంగా ఈ పసుపు బోర్డు ఏర్పాటుకు సహకరించినటువంటి మన ప్రియతమ నేత, మొండి పట్టున్నటువంటి మన మంత్రివర్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పీయూష్ గోయల్ గారికి, పూర్తిగా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ, ఆయన పేరే పసుపు అరవింద్, పసుపు బోర్డు అరవింద్. ఢిల్లీలో ఎవరు కలిసినా కూడా అరవింద్ గారు కలిస్తే మినిస్టర్లు అందరు పక్కకు పోయేవాళ్ళు. ఏంటంటే అరవింద్ గారు కలిసిరంటే పసుపు గురించి డిమాండ్ చేస్తారు, తప్పకుండా వదిలిపెడతాడు, మొండి పడుతో సాధించే వరకు వదిలిపెట్టాడని చెప్పి ఒక పేరున్నటువంటి ధర్మపురి అరవింద్ గారు నూతనంగా మొట్టమొదటి పసుపు బోర్డుకు చైర్మన్ అయినటువంటి నిజంగా పల్లె గంగారెడ్డి గారు, ఒక సామాన్య కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రాధాన్యత ఇస్తుందో ఒక మంచి వ్యక్తి పల్లె గంగారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సురేంద్ర గుప్తా గారికి, రాకేష్ రెడ్డి గారికి, మిగతా నాయకులకు అందరూ కూడా ప్రజల రైతు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ చిత్రపటానికి అర్సపల్లిలో బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. నగరంలోని అర్సపల్లిలో బీజేపీ నాయకులు ఎంపీ అరవింద్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. నేడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిజామాబాద్లో పసుపు బోర్డు వర్చువల్గా ప్రారంభించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సంతోషకర విషయం ఏంటంటే శ్రీ నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ఈ నగర పట్టణానికి తెచ్చిపెట్టడం ప్రజలందరూ ఆనందపడుతున్నారు. కాబట్టి శ్రీ ఎంపీ గారు ధర్మపురి అరవింద్ గారు ఎంతో కష్టపడి, హర్నిశాలు కష్టపడి స్పైస్ బోర్డుకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసినా ఇక్కడి ప్రజలు, ఇక్కడి మిత్రపక్ష పార్టీలు అన్నీ ఎంతో హేళన చేసే పద్ధతులు చేసిరు. మరి ఈరోజు అరవింద్ గారు ఎంతో కష్టపడి ఆర్మూర్ పట్టణానికి. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన పసుపు బోర్డు శాంక్షన్ చేయడం వలన ఈరోజు మన అరవింద్ అన్న గారు మరి ఆయన సలహాతో ఈరోజు మన ఆర్మూరు మండలానికి పసుపు బోర్డు ఇప్పించడం జరిగింది. అరవింద్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు పల్లె గంగారెడ్డి గారు చైర్మన్గా నియమితులయ్యారు. ఆయనకు అన్నగారికి సుఖ, మరి అందరికీ కృతజ్ఞతలు. ఈ పసుపు బోర్డు సంక్రాంతి అనగానే పిండి వంటకాలు ప్రతి ఇంట గుమగుమలాడుతాయి. సంక్రాంతి పర్వదినంలో ముఖ్యంగా సకినాలను తెలంగాణలో తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఇంట పండుగ పర్వదినాలలో సకినాలతో పాటు నువ్వులతో తయారు చేసిన పిండి వంటకాలను చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో రెడీమేడ్ పిండి వంటకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పిండి వంటకాల వ్యాపారం సాగుతోంది. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో గత 2 రోజులుగా పిండి వంటకాల వ్యాపార కేంద్రాల వద్ద కొనుగోళ్లతో సందడి నెలకొంది. నువ్వులతో తయారు చేసిన నువ్వుల ఉండలు, గేవడ్, తిల్పాపడ్ వంటి వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్, కంటేశ్వర్, వినాయక్ నగర్, నాగారం, పెద్ద బజార్ తదితర ప్రాంతాల్లో రెడీమేడ్ వంటకాల వ్యాపార కేంద్రాలు రద్దీగా మారాయి. ఈ సంక్రాంతి స్పెషల్ ఏం తీసుకెళ్తున్నారు? అన్నీ సకినాలు, అరిసెలు, అప్పాలు, ఇవన్నీ. క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది? బాగుంటుంది మేడం. టేస్ట్ కూడా బాగుంటుంది. రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు? రెగ్యులర్గా వస్తుంటుంది మేడం. మాకు సకినాలు, అరిసెలు ఫుల్ చేస్తాం. సేగోడులు, అప్పాలు, మురుకులు, కారపూస అన్నీ చేస్తాం. ఓకే, బాగా ఆర్డర్లు వస్తున్నాయా? వస్తున్నాయండి, ఫుల్ ఆర్డర్స్. రోజు క్వింటల్ చేస్తాం. మల్కాపూర్ తండా వీడీసీ ఆధ్వర్యంలో శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు.
మల్కాపూర్ తాండా గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ జగదాంబ శ్రీ సేవాలాల్ ఆలయంలో పూజలు చేసి గ్రామ ఆడపడుచులకు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామ ఆలయ చైర్మన్, గ్రామ కమిటీ వారు మాట్లాడుతూ గ్రామం పాడి పశువులతో గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని సంక్రాంతి సందర్భంగా పూజలు చేసి ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. ఇందులో పాల్గొన్నవారు ఆలయ చైర్మన్, గ్రామాభివృద్ధి, గ్రామ సభ్యులు పాల్గొనడం జరిగింది. ముగ్గుల పోటీలో పాల్గొన్న వారికి బహుమతులు ప్రదానం చేశారు. 1వ బహుమతికి 1 తులం వెండి, 3వ బహుమతికి కూడా వెండి తులం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. మాది మల్కాపూర్ తాండా మండలం వచ్చేసి నిజామాబాద్ రూరల్ డిస్టిక్ నిజామాబాద్. ఇక్కడ సంక్రాంతి పండుగ సందర్భంగా మా ఊరి ఆడపడుచులు కానీ విద్యార్థినులు కానీ వాళ్లకు ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. మా యొక్క మందిరం ప్రాంగణంలో ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ఎందుకంటే పోటీ పెట్టే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకు మన కల్చర్ ఏంటో మర్చిపోతున్నారు. చాలా వరకు వాళ్ళకు అలవాటు అవ్వాలని, ఒక చేంజ్ అవ్వాలని, మన కల్చర్ తగ్గట్టు నడవడిక ఉండాలని ఉద్దేశంతో మా ఊరి మల్కాపూర్ తాండాలో ఉన్న గ్రామ పెద్ద వేల్పూర్ మండలంలోని పడకల గ్రామంలో సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు పంపిణీ చేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండలం పడకల్ గ్రామంలో యువకులకు, చిన్నారులకు, ప్రజలందరికీ మకర సంక్రాంతి సందర్భంగా రవీందర్ యాదవ్ గాలిపటాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాల పండుగ అనే ఆలోచన పిల్లల్లో ఉంటుందని, వారి ఆనందాన్ని పంచుకోవడానికి ఈరోజు పండుగ సందర్భంగా గ్రామంలో వీర హనుమాన్ గల్లీలో 100 మంది పిల్లలకు గాలిపటాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజారపు సుమన్, అన్వేష్, రాకేష్, భరత, శ్రీకర్, రోషన్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయం ఉట్టిపడేలా జరుపుకున్నారు. ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆమె పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడి పంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నేడు స్థానిక డిష్పల్లి నందుగల మానవతా సదన్లో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పతంగులు, అలాగే నువ్వుల లడ్డూలు, పల్లీల లడ్డూలను అందజేయడం జరిగిందని అధ్యక్షులు బేడెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణాధికారి, దాతగా ప్రముఖ వ్యాపారవేత్త, రోటరీ సీనియర్ సభ్యులు గోపాల్ సోని హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పండుగ వేళ చిన్నారులతో పండుగ జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందని, విద్యార్థులందరూ కూడా కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు కార్యదర్శి గంగారెడ్డి, దర్శన్ సింగ్ సోకి, బిరెల్లి నరసింహరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుకుడ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండలం పచ్చలనడుకుడ గ్రామంలో మకర సంక్రాంతి సందర్భంగా సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో 200 గాలి పతంగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ భోగి, మకర సంక్రాంతి పండుగను గ్రామస్తులు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో నిన్నటి రోజు భోగి సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈరోజు సంక్రాంతి సందర్భంగా చిన్నపిల్లలు ఆనందంగా పతంగుల పండుగను చేసుకునే విధంగా గాలిపటాలను పిల్లలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పతంగులు తీసుకున్న సమయంలో పిల్లల్లో ఆనందోత్సవం చూస్తుంటే చాలా సంతోషం అనిపించిందన్నారు. తీసుకున్న ప్రతి పిల్లవాడు హుషారుగా గాలిపటాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, నెహ్రూ, మండల భోజన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. మెండోరా మండలం బొస్సాపూర్ గ్రామంలో దిలీప్ శర్మ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామంలోని పవన్ మెడికల్ షాప్లో మృతుడు కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. మృతుడి తలపై సిమెంట్ ఇటుకతో బాది హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. మృతుడికి 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డును వర్చువల్గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. వర్చువల్గా పాల్గొన్న ఎంపీ అరవింద్, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ నాయకులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అంబరన్నంటిన సంక్రాంతి పండుగ సంబరాలు. గాలిపటాలు ఎగురవేసిన చిన్నారులు. వాకిళ్లలో అందమైన ముగ్గులు వేసి ఆకర్షించిన మహిళలు.
నిజామాబాద్ జిల్లా రైతుల చిరకాల వాంఛ నెరవేరిన వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాని మోడీ, ఎంపీ అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా బీజేపీ సీనియర్ నేత పల్లె గంగారెడ్డి నియామకం. శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు. ప్రధాని మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్న పల్లె గంగారెడ్డి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యంత వైభవంగా మహాకుంభమేళాపై K6 GTPL స్పెషల్ రిపోర్ట్. ఇక పసుపు రైతులకు గిట్టుబాటు ధర సమస్య ఉండదు. వర్చువల్గా పాల్గొని మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్. శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకున్న అయ్యప్ప భక్తులు. అద్భుత ఘట్టం టీవీలలో వీక్షించిన లక్షలాది భక్తులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రధాని మోడీ దీవెనతో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు సాధించారు. నిజామాబాద్ నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, బీజేపీ నాయకులు వెల్లడి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. నవిపేటలో పండగ పూట విషాదం. ఓ యువకుడి గొంతు కోసిన చైనా మాంజా, తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.